Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. అంతు దొరకని హృదయం వాడు వస్తున్నాడని అన్నారే. అంతు దొరకని హృదయమువాడు మరెవరో కాదు, మీ జాతకంలోని భాగ్యాధిపతే. ఆద్యంత రహితుడన్నా అనంతుడన్నా అన్నీ ఆయనే. అందరిలో గుడి ఉంది అనే మాట సత్యదూరం కాదు. ముందుగా మనలను మన జాతకాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే మొత్తం సమాజాన్ని సానుకూల దృక్పథంతో చూడగల సమదృష్టి సులభంగా అలవడుతుంది. ఇట్టి సమదృష్టి భాగ్యభావంలోనే ఉంది. జన్మలగ్నం నుండి 9వ భావమే భాగ్యభావం. దీన్ని ధర్మభావమని కూడా అంటారు. దైవం ఎక్కడో లేడు, ధర్మంలోనే ఉన్నాడని ఆర్యోక్తి. మనం ఆచరించే ధర్మమే మనలను రక్షిస్తుంది అనేది యుగాలు మారినా మారని శాశ్వత సూత్రం. ఒక ఊరికి దేవాలయం మాదిరిగానే ఒక జాతక చక్రంలో భాగ్యభావం అలాంటిది. దేవ అనే శబ్దమే సర్వశుభాల నుండి పుట్టి వేల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తుంది. అట్టి సర్వశుభములు మనందరికీ ఇవ్వగల దేవదేవుడు నవమాధిపతి, ధర్మాధిపతిగా పిలువబడే భాగ్యాధిపతి. జాతక చక్రంలో లగ్న పంచమ భాగ్యభావాలను త్రికోణాలని జ్యోతిష శాస్త్రం వర్గీకరించింది. జన్మలగ్నము శరీరాన్ని, స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆలోచన సరళిని తెలియజేస్తుంటే పంచమ కోణం యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని ఇవ్వగల విద్యాబుద్ధులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక భాగ్యకోణం ఈ రెండింటికంటే ఉన్నతమైనది. ఉదాత్త కారకత్వాలన్నీ భాగ్యభావంలోనే ఉన్నాయి. అన్నీ తానై అన్నింటా తానై జాతకులను పరిరక్షించగలుగుతుంది. అందువల్లనే జాతక చక్రంలో ఏ భావకారకత్వాలను పరిశీలించాలన్నా భాగ్యాధిపతి బలం చూస్తాము. అంటే జాతకుల యొక్క ధన సంపదలను పరిశీలించాలంటే ఆర్థిక స్థావరాలైన 2, 11 భావాలను మరియు ధనలాభాధిపతులను ప్లస్ భాగ్యభావం భాగ్యాధిపతిని జతచేసి సంయుక్తంగా చూడాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి మరియు వైవాహిక జీవితం గురించి తెలుసుకోవాలంటే లగ్నం నుండి 7వ స్థానమైన కళత్ర భావాన్ని మరియు కళత్రాధిపతిని, కళత్ర కారకుణ్ణి ప్లస్ భాగ్యభావం భాగ్యాధిపతిని జతచేసి సంయుక్తంగా చూడాలి. ఇదే పద్ధతి అన్ని భావాల విషయంలో అనుసరించవలసిందే. ఒక్క ముక్కలో చెప్పాలంటే భాగ్యభావం భాగ్యాధిపతి పాపగ్రహ దృష్టి సోకకుండా, పాపార్గళం పట్టకుండా బలంగా ఉంటే అట్టి జాతకులు అదృష్టవంతులని నిర్బంధంగా పేర్కొనాలి. ఇక్కడ ఒక ముఖ్య విషయం నేను చెప్పవలసిందే, మీరు మళ్లీ మళ్లీ వినవలసిందే. మనం ఎవ్వరము మంచివాళ్లం కాదు. అయితే మనలో మంచితనం ఉంది. దాన్ని మనం ప్రతిరోజు వీలైనన్ని ఎక్కువ సార్లు సారీ చెప్పటానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఈ దురలవాటు మనలో కరుడుగట్టిన స్వార్థానికి, మితిమీరిన స్వలాభ అపేక్షకు, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించైనా మన అవసరాలు గడుపుకోవాలనుకునే రాక్షసత్వానికి నిలువెత్తు సాక్ష్యం. ఈ స్వార్థ మనస్తత్వం ప్రక్షాళనం చేసుకోవాలనే తలంపు ఎవరికైనా ఉంటే వారందరికీ ఇదే సరైన సమయం. ఎందుకంటే భాగ్యభావం గురించి ఎన్ని ఎక్కువ పర్యాయాలు వినగలిగితే ప్రక్షాళన అంత సులభతరమవుతుంది. ఇప్పుడు భాగ్యభావం గురించిన ముఖ్య విషయాలు ఒక వరుస క్రమంలో అనుకుందాము. 1.
భాగ్యభావ కారకత్వాలు. 2 సహజ భాగ్యభావం ధనస్సు మరియు సహజ భాగ్యాధిపతి బృహస్పతి గురించి. 3 భాగ్యభావంతో ముడిపడిన రాజయోగాలు. 4 మేషాది ద్వాదశ లగ్నాలకు భాగ్యభావం మరియు భాగ్యాధిపతుల వివరణ. 5 భాగ్యభావం ఫలిత సూత్రాలు. భాగ్యభావ కారకత్వాలలో ధర్మ కార్యాచరణ, నాయకత్వం, కీర్తి, ప్రబోధ, దివ్యదృష్టి, పుణ్యబలం, దైవభక్తి, సర్వశుభాలు, దయ, ఉన్నత విద్య, విదేశీ ప్రయాణం, వైభవం, ఉపాసన, ఐశ్వర్యము, సన్మానం, తండ్రి, తీర్థయాత్రలు, సన్యాసము ముఖ్యమైనవి. ఇంకా మతం, ఆచారం, సాంప్రదాయం, అతీంద్రియ శక్తులు, చిత్తశుద్ధి, సహృదయం, పరిశుభ్రత, తండ్రితో అనుబంధం, పితృభక్తి, తాత తండ్రుల నుండి సంక్రమించే వారసత్వ ఆస్తులతో పాటు గుణదోషాలు, విలాసవంతమైన వాహనము, ఉన్నత పరిసరాలలో వసతులతో కూడిన మంచి గృహము, ధనకనక వస్తు వాహన వస్త్రాభరణములతో సహా విందు భోజన శయ్యా శయన సౌఖ్యములు, విహార విజ్ఞాన వినోద యాత్రలు, మనోల్లాసము, నిధి నిక్షేపాలు, అలంకారాలు, వ్యవసాయం, ఫల పుష్ప ఉద్యానవనాలు, తోటలు మొదలైనవి భాగ్యభావంలోనే చూడాలి. జ్ఞానము, తపస్సు, సానుకూల దృక్పథము, వివేకము, ఔదార్యము, ఉన్నత ప్రవర్తన, ఉదాత్త మనోవైఖరి, హృదయం ఉన్న బుద్ధి, బుద్ధి ఉన్న హృదయం, మంత్రోపాసన, భవిష్యత్తును సూచించే దివ్య స్వప్నములు, మనవ సంతానం, పూర్వీకులు, గత జన్మ మొదలైన విషయాలన్నీ కూడా 9వ భావంలోనే చూడాలి. పగలు జన్మించిన వారికి రవి, రాత్రి జన్మించిన వారికి శని పితృకారకులు. ఈ భావంలోని విందు వినోదాలకు, వస్త్రాభరణాలకు, శయ్యా శయన సౌఖ్యాలకు, భాగ్య సంపదలకు శుక్రుడు కారక గ్రహం. తపస్సు, దివ్యదృష్టి, వివేకము, విచక్షణ, దాన ధర్మ కార్యాచరణకు గురువు కారక గ్రహం. గురు శుక్రులు ఇరువురు గురువులే. జీవితంలో గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే భాగ్యభావం బావుండాలి. లగ్న పంచమ భాగ్యభావాలను అంటే 1, 5, 9 స్థానాలను కోణాలంటారని ముందుగానే చెప్పుకున్నాం. ఇవి 3 కావున వెరసి త్రికోణాలు. ఎవరి జాతక చక్రంలోనైనా ఈ త్రికోణాలు బాగుంటే కనీసం ఏ ఒక్క భావం బాగున్నా వారి జీవితంలో సుఖ సంతోషాలు మినిమం గ్యారంటీ అని చెప్పాలి. త్రికోణాధిపతులు బలంగా ఉంటే రాజయోగ జాతకులని నిర్బంధంగా ప్రకటించాలి. ఈ త్రికోణాలలో లగ్నమును కేంద్రముగాను మరియు కోణముగాను వ్యవహరించాలని శాస్త్రవచనం. లగ్నం కంటే పంచమం, పంచమం కంటే భాగ్యకోణం బలీయమైనదని శాస్త్రంలో చెప్పబడి ఉంది. కోణాలు ఆలోచనలను, కేంద్రాలు క్రియాశీలతను ప్రేరేపించగలవని జ్యోతిష సూత్రం. అయితే నిష్క్రియగా మిగిలిపోయే ఆలోచనలుంటాయేమో గాని ఆలోచన లేకుండా క్రియ ఉండే అవకాశమే లేదు. అందువలన కోణములు, అందులో కూడా భాగ్యకోణమే మహోన్నతమైన భావంగా ప్రసిద్ధి చెందింది. శాస్త్రం చెప్పిన అద్భుత విషయం ఒకటి ఇక్కడ ప్రస్తావించాలి. నైసర్గిక శుభులకు కోణాధిపత్యం శుభమని, నైసర్గిక పాపులకు కేంద్రాధిపత్యం శుభమని చెప్పబడినప్పటికీ కోణస్థానాధిపత్యం వచ్చిన నైసర్గిక శుభులను మరియు నైసర్గిక పాపులను మొత్తం సప్తగ్రహాలను శుభులుగా శాస్త్రం స్పష్టం చేసింది. ఈ ఒక్క విషయం గమనిస్తేనే భాగ్యభావం యొక్క ఔన్నత్యం అర్థమవుతుంది. మరొక విశేష విషయమేమంటే దేవుడు సర్వజనులకు శుభములను, శ్రేయస్సును మాత్రమే ఇవ్వగలడు. కష్టములు కలిగిన ఎడల రాబోయే రోజులలో మనకు ఉపయోగపడగల అంశమేదో ఈ కష్టములో నిగూఢంగా దాగి ఉందని అర్థం చేసుకోవాలి. మనందరికీ మన జాతక చక్రంలోని భాగ్యాధిపతే దేవుడని, అది మరెవరో కాదు, సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అంశగా నేను అభిప్రాయపడుతూ అత్యంత భక్తిభావంతో ఈ వీడియో చేస్తున్నాను. చెడు గురించి తక్కువ తెలుసుకోవటం, మంచి విషయాల గురించి ఎక్కువ తెలుసుకోవటం సర్వదా శ్రేయస్కరం.
అది కూడా మంచి విషయాలను పదే పదే వినటం వలన సహనం అలవడుతుంది. ఇది శుభలక్షణం. అలాంటి ఎన్నో శుభలక్షణ సమాహారమే భాగ్యభావం. ఇప్పుడు ఒకసారి సహజ భాగ్యభావం గురించి, సహజ భాగ్యాధిపతి గురువు గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. రాశి లక్షణాలు, భావకారకత్వాలు వేరువేరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. భాగ్యభావంలో ఎంతటి ఉన్నత కారకత్వాలున్నాయో అవన్నీ ధనస్సు రాశిలో నిబిడీకృతమై ఉన్నాయి. ఎందుకంటే ఇది సహజ రాశి చక్రంలో 9వ భావం. అందువల్లనే జాతక చక్రంలో ధనస్సు రాశి ఏ భావమైనప్పటికీ ధనస్సు నేపథ్యం ఉన్నతమైనది కావున అందుండు శుభగ్రహములు అత్యంత శుభ ఫలితములను ఇవ్వగలవు. అదేవిధంగా పాపగ్రహములు చెడు ఫలితములు ఇవ్వజాలక తటస్థంగా ఉండిపోగలవు. ధనస్సులో ఉన్న లక్షణాలు ఇంచుమించుగా బృహస్పతిలో కూడా ఉంటాయి. అందువల్లనే గురువుకు ఏ భావాధిపత్యం వచ్చినప్పటికీ సహజ కారకత్వాలు ప్రతిఫలిస్తూనే ఉంటాయి. అదేవిధంగా రవి, కుజ, శని, రాహు, కేతు పంచ పాపగ్రహముల సహజ లక్షణాలు సదా స్ఫురణలో ఉండాలి. ధనస్సు జన్మలగ్నమైన, చంద్రలగ్నమైన, రవి లగ్నమైన ఇట్టి జాతకులలో గురు అంశ స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. అందువల్లనే వీరికి అవకాశాలు ఆయాచితంగా లభిస్తాయి. వివేక విచక్షణలే వీరి యొక్క సహజ కవచ కుండలాలని మనమంతా అర్థం చేసుకోవాలి. అందుకే వీరంతా విశిష్ట జాతకులని పేర్కొనాలి. జాతక పరిశీలనలో వీటన్నింటితో పాటు వింశోత్తరి దశాక్రమం పరిశీలించి అనుసరించి ఫలిత నిర్ధారణ చేయాలి. అందుకే జ్యోతిష్యం నేర్చుకోవాలంటే 2 కళ్ళు 2 చెవులు ఉంటే చాలవని, ఒళ్ళంతా కళ్ళు మనసంతా చెవులు ఉండాలని నేను అభిప్రాయపడుతుంటాను. ఇప్పుడు కొన్ని ప్రధాన రాజయోగాలను పరిశీలిద్దాము. లగ్నాధిపతి, ధనాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి మరియు లాభాధిపతి వీరిలో ఏ ఒక్క అధిపతి అయినను భాగ్యభావములో ఉండి భాగ్యాధిపతి ఈ భావాలలో ఏ ఒక్క భావములో ఉన్నను రాజయోగమే. ఇవి 7 విధములు. అదేవిధంగా భాగ్యాధిపతితో 1, 2, 4, 5, 7, 10, 11 భావాధిపతులతో పరివర్తన ఏర్పడిన ఎడ్ల అది ఉన్నత రాజయోగం. భాగ్య రాజ్యాధిపతుల పరస్పర దృష్టి, కలయిక, పరివర్తన మరియు భాగ్య రాజ్యాధిపతుల స్థితి భాగ్య రాజ్య భావాలలో ఎక్కడ ఉన్ననూ రాజయోగమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే భాగ్య రాజ్య భావములకు భాగ్య రాజ్యాధిపతుల సంబంధం రాజయోగాలన్నింటిలో శ్రేష్టమైన రాజయోగం. అంతేకాదు భాగ్యాధిపతి కోణాధిపతిగా ఉన్న ఏ ఇతర కేంద్రాధిపతితో కలిసి కేంద్ర కోణాలలో ఎక్కడ ఉన్ననూ రాజయోగమే. వీడియో నిడివి దృష్టిలో ఉంచుకుని కొన్ని అతి ముఖ్యమైన రాజయోగములు మాత్రమే ఇవ్వటం జరిగింది. రాజయోగం అంటే రాజ సమానుడుగా జీవించటమేనని నేను వేరుగా చెప్పనవసరం లేదు. భాగ్యాధిపతితో కలయిక, పరివర్తన ఏర్పడిన భావాధిపతులు మరియు భాగ్యాధిపతి స్థితి నొందిన భావములకు సంబంధించిన సమస్త కారకత్వములకు సంబంధించిన శుభ ఫలితములు జాతకులు పొందగలరు. ఏది ఏమైనా భాగ్యభావం, భాగ్యాధిపతి అత్యంత శుభ అంశాలు కావున జాతకులు ధన సంపదలు, కుటుంబ సౌఖ్యము, అనుకూలమైన జీవిత భాగస్వామి, సత్సంతానం, విజ్ఞాన విహార తీర్థయాత్రలు, భూగృహ వస్త్రాభరణాలు, విలాసవంతమైన వాహనాలు, కీర్తి, సన్మానాది గౌరవాలు, లాభార్జనతో కూడిన వృత్తి, ఉద్యోగ, ఉపాధి, విదేశీ పర్యటనలు, ప్రశాంతమైన జీవితం లాంటి సమస్త శుభ ఫలితములు పొందగలరు. ఇప్పుడు మేషాది ద్వాదశ లగ్నములకు భాగ్యభావం మరియు భాగ్యాధిపతి వివరాలు మాట్లాడుకుందాము. 1. మేషలగ్నం. ధనస్సు భాగ్యభావం, గురువు భాగ్యాధిపతి. సహజ శుభునికి భాగ్యాధిపత్యం రావటం ఈ లగ్న ప్రత్యేకత. వృషభ లగ్నం. మకరం భాగ్యభావం, శని భాగ్యాధిపతి. ఈ లగ్నమునకు భాగ్య రాజ్యాధిపత్యములు వచ్చినందున శని యోగకారకుడు. 3. మిథున లగ్నం.
కుంభం భాగ్యభావం శని భాగ్యాధిపతి. కుంభం సహజంగానే ఒక ఉదాత్త రాశి. ఇట్టి రాశి భాగ్యభావం అవటం వలన జాతకులలో సంస్కరణా దృక్పథం సమృద్ధిగా ఉంటుంది. శని భాగ్యాధిపతి అవటం వలన సమాజ ఉద్ధరణ ఖచ్చితంగా ఉంటుంది. 4 కర్కాటక లగ్నం. మీనం భాగ్యభావం గురువు భాగ్యాధిపతి. ఇక్కడ గురువు జ్ఞానకారకుడు, మీనం సహజ వ్యయభావం. జాతకులు వారి తండ్రి కూడా ఆధ్యాత్మిక జ్ఞాన వేదాంత వైరాగ్యాల పట్ల ఆసక్తి గలవారై ఉంటారు. 5 సింహలగ్నం. మేషం భాగ్యభావం కుజుడు భాగ్యాధిపతి. ఈ లగ్నమునకు కుజుడు భాగ్యాధిపతి మాత్రమే కాదు, చతుర్థ భావమునకు కూడా అధిపతి అయినందువలన కుజుడు యోగకారకుడు. కేంద్ర కోణాలలో ఎక్కడ ఉన్ననూ రాజయోగము ఇవ్వగలడు. 6 కన్యా లగ్నం. వృషభం భాగ్యభావం శుక్రుడు భాగ్యాధిపతి. ఈ లగ్నమునకు సహజ శుభుడైన శుక్రునకు భాగ్యాధిపత్యం వచ్చినది కావున శుక్రుడు అత్యంత శుభప్రదుడు. కన్యా లగ్నమునకు ధన భాగ్యాధిపతి అయినందువలన శుక్రుడే యోగకారకుడు. 7 తులా లగ్నం. మిథునం భాగ్యభావం బుధుడు భాగ్యాధిపతి. బుధ శుక్రుల పరివర్తన జాతకుల జీవితంలో రూపాంతర మార్పుకు అవకాశం కలదు. 8 వృశ్చిక లగ్నం. కర్కాటకం భాగ్యభావం చంద్రుడు భాగ్యాధిపతి. ఈ లగ్నమునకు కుజ గురు చంద్రులు శుభులు. క్షీణచంద్రుడైనప్పటికీ భాగ్యాధిపతిగా చంద్రుడు శుభుడు. ఒకవేళ చంద్రుడు పూర్ణచంద్రుడైన అత్యంత శుభప్రదం. 9 ధనస్సు లగ్నం. సింహం భాగ్యభావం రవి భాగ్యాధిపతి. ధనస్సు సహజ భాగ్యభావం, సింహం సహజ పంచమ భావం. గురు సూర్యులు సహజ భాగ్య సహజ పంచమాధిపతులు కాగా ధనస్సు లగ్నమునకు గురు సూర్యులకు లగ్న భాగ్యాధిపత్యములు రావటం మిక్కిలి శుభప్రదం. 10 మకర లగ్నం. కన్య భాగ్యభావం బుధుడు భాగ్యాధిపతి. మకర లగ్నమునకు పంచమ రాజ్యాధిపతిగా శుక్రుడు శుభుడే కాదు, యోగకారకుడు కూడా. బుధ శుక్రుల కలయిక రాజయోగం. 11 కుంభలగ్నం. తుల భాగ్యభావం శుక్రుడు భాగ్యాధిపతి. శుక్రుడు సహజ శుభుడు మరియు చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు. అందువలన కుంభలగ్న జాతకులకు శుక్రమహర్దశ 20 సంవత్సరాలు బ్రహ్మాండంగా యోగించును. 12 మీన లగ్నం. వృశ్చికం భాగ్యభావం కుజుడు భాగ్యాధిపతి. కుజుడు సహజ అష్టమాధిపతి కావున కుజదశలో అభివృద్ధిని సాధించగలరు. ఇప్పుడు భాగ్యభావ ఫలిత సూత్రాలను పరిశీలిద్దాం. 1 రవి భాగ్యభావంలో ఉన్న ఎడ్ల ధర్మ కార్యాచరణ నిబద్ధత, సత్యమునే మాట్లాడుట, పెద్దల ఎడ వినయము, ధన సంతాన కుటుంబ సౌఖ్యము, పితృదోషం, దీర్ఘాయుష్యు, బాలారిష్టాలు, ధైర్యము మొదలైన ఫలితాలుంటాయి. ఈ భావంలో సూర్యచంద్రులు కలిస్తే దృష్టి దోషం. రవికి పాపగ్రహ వేదలున్న ఎళ్ల తండ్రితో పడకపోవటం ఉంటుంది. 2 చంద్రుడు భాగ్యభావంలో ఉన్న ఎళ్ల జాతకులు అదృష్టవంతులని చెప్పాలి. భార్యాబిడ్డలతో, బంధుజనం మరియు స్నేహితులతో అందరితో సత్సంబంధాలు కలిగి సంతోషంగా జీవిస్తారు. స్త్రీజన మనోరంజకులని చెప్పాలి. ధన సంపదలు భారీగా వృద్ధి చెందుతాయి. ఇతర గ్రహాలు కూడా బలం కలిగి ఉంటే మంత్రి పదవి లభిస్తుంది. ఈ భావంలో చంద్ర శుక్రులు కలిసిన ఎడ్ల అనైతికత. దాన ధర్మాలు చేయటమే కాదు, దీనజనుల కోసం శాశ్వత ప్రణాళికగా సంస్థలు నెలకొల్పి నిర్వహిస్తారు. స్థిరాస్తులు కొంటారు, విదేశీ విహారాలు చేస్తారు. అయితే క్షీణచంద్రుడైతే ఫలితాలు భిన్నంగా ఉంటాయి. భాగ్యభావం వృశ్చికమైన ప్రతికూల ఫలితాలుంటాయి. ఎందుకంటే చంద్రునికి వృశ్చికం నీచస్థానం. 3 కుజుడు భాగ్యభావంలో ఉంటే అధికారం ప్రదర్శిస్తారు. సంపన్నులు మరియు భార్యాబిడ్డలతో సౌఖ్యంగా ఉంటారు. సజ్జన సహవాసం, పితృదోషం, అల్పసంతానం, ధనాదాయం ఫలితాలుగా ఉంటాయి. భాగ్యములో కుజునితో గురుబుధులు కలిసినా లేదా ఈ 2 గ్రహ దృష్టులు లేదా ఏ ఒక్క గ్రహ దృష్టి భాగ్య కుజునిపై ఉన్నా జాతకుడు మత, ధార్మిక, ఆధ్యాత్మిక, జ్యోతిష, తర్క విషయాలలో మంచి ప్రావీణ్యంతో కూడిన జ్ఞాన సంపన్నుడవుతాడు.
తద్వారా మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఈ కుజునితో శుక్రుడు కలిస్తే రెండవ కళత్రం లేదా సహజీవనం ఉంటాయి. భాగ్యభావంలో శని కుజులు కలిసిన ఎడ్ల గుణశీలాదులు కోల్పోతారు. వ్యసనపరులు, కఠిన హృదయులు, క్రూర స్వభావులు అవుతారు. 9వ భావంలో కుజులున్న జాతకులు అసహనపరులు, మొండివారు, పట్టుదల, ప్రతీకార మనస్తత్వం, క్షమించే గుణం లేకపోవటం, ఎదురు చెబితే సహించలేకపోవటం మొదలైన ఫలితాలుంటాయి. 4. బుధుడు భాగ్యభావంలో ఉన్న ఎడ్ల విద్య, సంపద రెండూ లభిస్తాయి. లక్ష్మీ సరస్వతుల అనుగ్రహం ఉన్న భాగ్యశాలిగా ఈ జాతకుని అభినందించాలి. గొప్ప పండితుడని చెప్పాలి. జ్ఞాన సంపన్నులని చెప్పాలి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ బుధునితో శుక్రుడు కలిసినా, శుక్ర దృష్టి ఉన్నా శాస్త్రాలను తనదైన నవ్య దృక్పథంతో చూడగల నేర్పు, నూతన విషయాలు కనుగొను దివ్యజ్ఞానము, సంగీత సాహిత్య విషయాలలో అసామాన్యమైన ప్రజ్ఞ ఉంటాయి. గురుబుధులు కలిసినా ఇవే ఫలితాలు మరింత పారదర్శకంగా ఉంటాయి. విద్యా సంస్థలలో మరియు ధార్మిక సంస్థలలో ఉపన్యాసం ఇవ్వటానికి విదేశాలు వెడతారు. తండ్రితో అనుబంధం బాగుంటుంది. స్వగృహము, పిత్రార్జిత ఆస్తి, మంచి సంతానం, మంచి కళత్రం ఫలితాలుగా ఉంటాయి. 9వ స్థానం బుధునికి శత్రుస్థానమైన, నీచస్థానమైన లేదా పాపగ్రహ వీక్షణ ఉన్న ప్రతికూల ఫలితాలుంటాయి. 5. భాగ్యభావంలో గురువున్న ఎడ్ల అత్యంత ఉన్నతమైన ఫలితాలుంటాయి. సహజ రాశి చక్రంలో భాగ్యస్థానానికి అధిపతి గురువు. సహజంగానే భాగ్యాధిపతి కారకత్వాలు గురునికి ఉంటాయి. సహజ శుభగ్రహాలలో అత్యంత శుభగ్రహం. 9వ స్థానంలో గురువున్న ఎడ్ల సద్గుణం, అమాత్యులతో, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. పితృసౌఖ్యము, కీర్తి ప్రతిష్టలు, ధర్మ కార్యాసక్తి, నిర్వహణ, ఆధ్యాత్మిక విషయాల గురించిన అవగాహన, బోధన, యజ్ఞయాగాలు నిర్వహించటం, స్థిరాస్తులు ఫలితాలుగా ఉంటాయి. తమ్ములకు శ్రీరామచంద్రుడని చెప్పాలి. ఈ గురువుపై చంద్రకుజుల వీక్షణ ఉంటే పోలీసు శాఖ, అటవీ శాఖ, ఆర్మీ, జైలు అధికారులుగా ఉంటారు. గురునితో శుక్రుని కలయిక భాగ్యభావంలో ఉన్న ఎడ్ల శీల సంపదలు హరిస్తాయి. శని దృష్టి ఉన్న ఎడ్ల ఆత్మజ్ఞానం కొరకు కఠోరమైన దీక్షలు చేస్తారు. మంచి ఆశయాలుంటాయి. ప్రవచనకర్తగా విదేశాలు వెళ్ళి ఉపన్యాసాలు ఇస్తారు. 6. శుక్రుడు భాగ్యభావంలో ఉన్న ఎడ్ల పుట్టుకతోనే అదృష్టవంతులని చెప్పాలి. అన్ని విధములైన సుఖసౌఖ్యాలు, సంతోషం అనుభవిస్తారు. విద్యా, ఉద్యోగాలు, ఇల్లు, వాహనాలు, భార్యా పిల్లలు, తోటలు, పొలాలు, వస్త్రాలు, ఆభరణాలు, కీర్తి, ప్రజాదరణ, అభిమానులు, ఆత్మీయులు, సేవకులు, వందిమాగదులు, వజ్రాలు, వైడూర్యాలు, ఇంకా ఇక్కడ ఉదహరించటానికి వీలు కాని లెక్కలేనన్ని సర్వసంపదలు లభిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. రవిశనులు శుక్రునితో చేరితే నేర ప్రవర్తన ఉంటుంది. భాగ్యములో కుజ శుక్రులు కలవటం మంచిది కాదు. 7. శనిగ్రహం భాగ్యభావమందున్న ఎడ్ల పదవి, గౌరవం, సన్మానం, కీర్తి ఉంటాయి గాని ధర్మ కార్యాచరణ ఉండదు. వివాహం అవటానికి కష్టపడవలసి వస్తుంది. భాగ్యంలోని శనికి రవి తోడైతే తండ్రితో మరియు పిల్లలతో సన్నిహితత్వం ఉండదు. స్వచ్ఛంద సేవా సంస్థలు నెలకొల్పుతారు. సంస్కరణ దృక్పథం ఉంటుంది. శనికి బుధుడు తోడైతే తెలివి ముదిరి మోసంగా రూపాంతరం చెందుతుంది. ఇంటి ఖర్చులో పొదుపు, సొంత అలవాట్లకు ఖర్చు చేస్తారు. అనాచరణం, పాపకార్యాసక్తి ఉంటాయి. 8. 9వ స్థానంలో రాహువు వలన తండ్రితో వ్యతిరేకత, మర్యాద, మన్నన లేకపోవటం అనైతికం. విదేశీయానం ఉంటాయి. మనశ్శాంతి లోపించిన సంపదలు, కీర్తి, పదవులు ఉంటాయి. 9. భాగ్యభావంలో కేతు ఉన్న ఎడ్ల త్వరితంగా ఆవేశపడటం, చిన్న విషయాలకే ఆందోళన పడటం ఉంటాయి. తల్లిదండ్రులను వ్యతిరేకించటం, ఇబ్బంది పెట్టడం ఉంటాయి. డాంబికాలు, అహంకారం జాస్తి. నోటి దురుసు, ధైర్య సాహసాలు ఉంటాయి. 10.
భాగ్యాధిపతి లగ్నములో ఉన్న ఎడ్ల జాతకుడు స్వయం కృషితో ఎటువంటి నేపథ్యం లేకుండా అభివృద్ధి చెందగలడు. సొంత కంపెనీలు, వ్యాపారాలు నిర్వహించి అనేక మందికి ఉపాధి కల్పించగలడు. లగ్నాధిపతి భాగ్యాధిపతితో కలిసి ఉన్నా లేదా శుభస్థానాలలో ఉన్నా జాతకుడు గొప్ప అదృష్టవంతుడని చెప్పాలి. కోట్లాది ధన సంపదలు, స్థిరాస్తులు, భూగృహ వాహనాదులు ఉంటాయి. 11. భాగ్యాధిపతి ధనస్థానమైన 2వ భావంలో ఉన్న ఎడ్ల సంపదలు, మంచి కుటుంబం, మంచి విద్య, పిత్రార్జితం ఉంటాయి. 12. భాగ్యాధిపతి తృతీయ స్థానములో ఉన్న ఎడ్ల లేదా భాగ్యస్థానపై తృతీయాధిపతి దృష్టి ఉన్న జాతకుడు తన రచన, ప్రచురణ, ఉపన్యాసాలు, శిక్షణ, మార్కెటింగ్ ప్రతిభ ద్వారా భాగ్యవంతుడు కాగలడు. 13. భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉన్న ఎడ్ల అనేక భూములు, ఖరీదైన ఇళ్ళు ఉంటాయి. రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, వ్యాపారాల ద్వారా భాగ్య సంపదలు ఉండగలవు. తండ్రి ద్వారా స్థిరాస్తులు సంక్రమిస్తాయి. సుఖస్థానమైన 4వ స్థానంలో గల భాగ్యాధిపతికి పాపగ్రహ వేదలున్న ఎడ్ల కుటుంబ జీవితంలో అశాంతి, తల్లిదండ్రులతో సత్సంబంధాలుండవు. రాహుదృష్టి ఉంటే తల్లిదండ్రుల మధ్య కూడా తగాదాలుంటాయి. 14. కోణాధిపతి శుభుడైన భాగ్యాధిపతి మరొక కోణస్థానమైన 5వ స్థానంలో ఉండటం అన్ని విధాలా శ్రేయస్కరం. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బుద్ధి, ప్రవర్తన, విద్య, పాండిత్యము, సంపాదన, స్థిరాస్తులు, విదేశీ విహారము, వృత్తి, వ్యాపారాలు అన్నీ బాగుంటాయి. 15. భాగ్యాధిపతి 6వ భావంలో ఉండటం వాంఛనీయం కాదు. ఆస్తికి సంబంధించి వివాదాలు, కోర్టు కేసులు ఉంటాయి. శుభదృష్టి ఉంటే కేసుల నుండి ఊరట లభిస్తుంది. ఆస్తి రాబట్టుకుంటారు. పాపగ్రహ వీక్షణ వలన అనేక కష్టనష్టములు ఎదుర్కొనవలసి ఉంటుంది. 16. భాగ్యాధిపతి 7వ భావంలో ఉంటే విదేశాలలో వృత్తి వ్యాపారాలు, తద్వారా భాగ్య సంపదలు ఉంటాయి. జీవిత భాగస్వామి మంచి ఉన్నతమైన కుటుంబం నుండి రాగలదు. 17. 9వ భావాధిపతి 8వ స్థానంలో ఉంటే తండ్రికి శ్రేయస్సునివ్వదు. అనారోగ్యం, దీర్ఘకాల రోగాలతో తండ్రి బాధపడతారు. జాతకునికి అనేక బరువు బాధ్యతలు చుట్టుముడతాయి. 18. 9వ భావాధిపతి 9వ స్థానంలో ఉన్న ఎడ్ల తండ్రికి ఆయుష్, ఐశ్వర్యము ఉంటాయి. జాతకుడు ధార్మిక కార్యక్రమాలు చేయటంలో ముందుంటాడు. దేవాలయాలు, ధర్మ సంస్థలు నిర్వహిస్తారు. విదేశాలలో ఉద్యోగం చేస్తారు. పాపగ్రహ వేదలున్న ఎడ్ల ప్రతికూల ఫలితాలుంటాయి. 19. భాగ్యాధిపతి రాజ్యస్థానంలో ఉన్న కర్మాధిపతి అనగా 10వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉన్న లేదా 9, 10 స్థానాధిపతులు కలిసి 9 లేక 10వ స్థానంలో ఉన్న లేదా భాగ్య రాజ్యాధిపతుల పరివర్తన అనగా ఒకరి స్థానంలో మరొకరున్న రాజయోగంగా శాస్త్రవచనం. వృత్తి ఉద్యోగాలలో అద్భుతంగా రాణిస్తారు. కీర్తి, పలుకుబడి, అధికారంతో కూడిన వృత్తి ఉద్యోగాలుంటాయి. ఇట్టి స్థితి ఉన్న జాతకులు తమ వృత్తుల ద్వారా బాగా సంపాదిస్తారు. విలాసవంతంగా జీవిస్తారు. అంతేకాదు చట్టబద్ధతతో కూడిన ధర్మబద్ధమైన ఆదర్శాలతో వ్యాపారం చేస్తారు. 20. భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండటం వలన భాగ్య లాభాలు సమృద్ధిగా ఉంటాయి. స్నేహితులు ఎక్కువ. వారి వలన సహకారం లభిస్తుంది. లాభస్థానంలో ఉన్న భాగ్యాధిపతి దృష్టి పంచమంపై ఉంటుంది కావున అన్ని విధాలుగా బాగుంటుంది. తండ్రికి సమాజంలో మంచి పేరు, పరపతి ఉంటాయి. 21. భాగ్యాధిపతి 12వ స్థానమైన వ్యయభావంలో ఉన్న ఎడ్ల అభివృద్ధి కానరాదు. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. జాతకుని ప్రతిభా పాటవాలు ఇతరులకు బాగా ఉపయోగపడగలరు. మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందినప్పటికీ జీవితంలో ఎప్పుడూ వెలితిగా, కొరతగా ఉంటారు. తండ్రి ద్వారా కూడా పెద్దగా ఆస్తి సంక్రమించదు. హితులారా, ఇవి ఫలిత సూత్రాలు మాత్రమే. ఎప్పుడైనా గాని జాతకం మొత్తంగా చూసి ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. అట్టి సమయంలో ఈ సూత్రాలు ఉపయోగించుకోవాలి. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.